ఈరోజు మనము హెల్దీ అయిన ప్రోటీన్ రిచ్గా ఉండే ఒక దోశ రెసిపీ చూద్దామండి. ఈ దోశ కోసము మనము అన్ని రకాల పప్పులు వేసుకోవచ్చు. అంటే మినప్పప్పు, శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, కాబూలీ శనగ, నేనైతే రాజ్మా కూడా యాడ్ చేశాను. ఇలా అన్ని రకాలు కలిసిన పప్పులు ఒక కప్పు తీసుకోవాలండి. అంతే క్వాంటిటీలో రైస్ కూడా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఈ రెండింటిని వాష్ చేసేసుకొని ఒక నైట్ అంతా మనము నానబెట్టుకోవాలండి. కంపల్సరీ ఒక నైట్ అంటే 8 hours అనేది పక్కగా నానాలి. ఇలా నానిన వాటిని మార్నింగ్ తీసుకొని దాంట్లోకి ఒక 5 ఎండుమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా మనం దోసపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన పిండిని మొత్తము ఒక గిన్నెలో తీసుకొని మొత్తం కలిపేసేసుకొని, దీని ఎటువంటి ఫర్మెంటేషన్ అవసరం లేదు, అప్పటికప్పుడు వేసేసుకోవాలి. దోశ అనేది ఫర్మెంటేషన్ చేస్తే పుల్లగా అవుతుందండి. సో గ్రైండ్ అయిన పిండిని అప్పటికప్పుడు దోశ వేసుకోవచ్చు. ఇట్లా దోశ పెనం మీద రెగ్యులర్గా మనం దోశ ఎట్లా వేసుకుంటామో అలానే వేసుకోవాలండి. మీ ఇష్టం, ఆయిల్తో కానీ గీతో కానీ రెండు వైపులా క్రిస్పీగా వచ్చే వరకు దోశ కాల్చుకోవాలి. ఈ దోశ పిండితో మనం ఎగ్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, ఊతప్పం అన్ని రకాలు చేసుకోవచ్చు. ఈ విధంగా రెండు వైపులా క్రిస్పీగా కాలిన తర్వాత ఈ దోశని తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీగా ప్రోటీన్ రిచ్గా ఉండే మన మల్టీదాల్ దోశ రెడీ. ఈ దోశని మనం పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, ఎటువంటి కారం చట్నీతో అయినా టేస్ట్ చేయొచ్చు.